నమస్కారం. ఈసారి మా తీర్థయాత్ర కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామాలయం వైపు సాగింది. సీతారామ లక్ష్మణులు ఒకే శిలపై చెక్కి ఉన్నందున ఈ క్షేత్రాన్ని ఏకశిలా నగరం అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోనే హనుమంతుడు పక్కన లేని రామాలయం ఇదొక్కటే అంటారు. ఆలయానికి 3 గోపుర ద్వారాలు ఉన్నాయి. తూర్పున ఉన్న 160 అడుగుల ఎత్తు ఉన్న ప్రధాన ముఖద్వారం నుంచి మా సందర్శన ప్రారంభమైంది. చోళులు, విజయనగర రాజులు అనేక శతాబ్దాలుగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దారు. వేయి సంవత్సరాల అపురూప శిల్ప కళా వైభవం కనువిందు చేస్తూ ఉంటుంది. సువిశాలమైన ఆలయ ప్రాంగణంలో అడుగడుగున అద్భుతమైన శిల్పాలు అలనాటి చోళులు, విజయనగరల రాజుల శైలిని, శిల్పకళా వైభవాన్ని చాటి చెప్తూ ఉంటాయి. ముప్పై 32 శిల్ప స్తంభాలతో ముఖమండపం నిర్మించబడి ఉంది. ఆలయ గోపురాలపై, స్తంభాలపై, కుడ్యాలపై రామాయణం, భాగవతం ఘట్టాలు చెక్కబడి ఉన్నాయి. శ్రీరామ సన్నిధిలో అపురూప శిల్ప కళా సంపద భక్తులకు కనువిందు చేస్తూ ఉంటుంది. నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా శ్రీరామనవమి ఉత్సవ వేడుకలు ఘనంగా ఈ ఆలయ ప్రాంగణంలోనే నిర్వహిస్తున్నారు. అద్వితీయమైన ఈ ఆలయ ప్రాంగణాన్ని చూడడం, దర్శించడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. మరొక ఆలయ విశేషాలతో మళ్ళీ మీ ముందు ఉంటాను. మీ పురుషోత్తం. నమస్కారం.